అని అనుకుంటున్నారు. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుట ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. విశ్వాసీ జీవితములో శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, పూదండలు, శ్రమలు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాయి. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయము 6-7 వచనాలలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును అని బైబిల్ సెలవిస్తావు. కనుక క్రైస్తవ జీవితం పూల పానుపు వంటిది కాదు. క్రైస్తవ జీవితము శ్రమల జీవితం. అందులో ఆనందిస్తే నిన్ను దేవుడు ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. నిర్గమాకాండం 1 అధ్యాయము 12వ వచనములో మనం ఏం చదువుతామంటే, ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారు. విశ్వాస జీవితములో నిర్గమాకాండం 1 అధ్యాయములో వారి ప్రాణములను విసికింపజేస్తున్నారు, వారిని కష్టపెడుతూ ఉన్నారు. ఇతరు అంటున్నాడు దౌర్జన్యముతో పని చేయించుకున్నారని. కానీ అట్టి సందర్భంలో కూడా వారు ప్రార్థించుట మానలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ముందే తన ప్రజలను ధైర్యపరిచాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నా. అపోస్తలుల కార్యాలు 14:22లో అతడు వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి, మనము అనేక శ్రమలు అనుభవించిన తరువాత దేవుని రాజ్యములో ప్రవేశించాలి, కానీ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదైనవి కావు అని బైబిల్ సెలవిస్తారు. కానీ నేటి క్రైస్తవ్యము చిన్న చిన్న విషయాలకే ఆగిపోతూ, ఆగకూడదు. యోబు అన్నాడు కదా, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణం వలె కనబడేదను. యోబు ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో దేవుని కనపరిచాడు. అందుకని శ్రమలు యోబు యొక్క జీవితంలో సౌందర్యానికి మార్చాయి. యోబు గ్రంథం 42:15లో మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా దేవుడు ఆశీర్వదించను. అందుకే భక్తుడు అన్నాడు కదా, 119 కీర్తన 71లో, నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు శ్రమనుందుట నాకు మేలు అన్నాడు. యోసేపు కూడా అదే అన్నాడు కదా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరు గాని నేటి దినమున అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. శ్రమలు నిన్ను స్థిరపరుస్తాయి.
మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో నీ ఆధ్యాత్మిక జీవితములో లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఎదురించుడి. కనుక శ్రమలు నిన్ను బలపరుస్తాయి. శ్రమలు నిన్ను రెండింతల ఆశీర్వాదంగా మారుస్తాయి. శ్రమలు నీకు ఘనతనిస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రిక 5:8లో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెనన్న మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24లో మనం చూస్తే మోషే పెద్దవాడైన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించి అదృశ్యుడైన దేవుని చూస్తూ స్థిరబుద్ధి గలవాడై ఐగుప్తును విడిచిపోయి. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి వచ్చారే గాని వాళ్ళ హృదయములో నుండి ఐగుప్తు పోలేదు గనుకనే వారు అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి శ్రమలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతించాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవదానం అన్నగారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. మరి శ్రీను గారు సువార్త ప్రకటించడంలో ఉన్నటువంటి అనుభవాలను తెలియజేస్తే, సువార్త ప్రకటించినప్పుడు భక్తుడైనటువంటి పౌలు గారికి శ్రమలు ఎదురైనయని, ఆ శ్రమల ద్వారా దేవుణ్ణి ఇంకా మహింపరిచానని, మరి ఆయన బిడ్డలైనటువంటి మనకు కూడా ఇదే జరుగుతుందని మరి భక్తుడు తన విషయంలో తెలియజేసినట్లుగా, మరి ఈ శ్రమ పొందటం మనందరికీ మేలని, శ్రమ లేకపోతే మనకి విలువ లేదని, మరి బంగారం ఏ రీతిగా నశించిపోయేదైనా అది అగ్ని చేత మరి కాల్చబడినప్పుడు శుద్ధ సువర్ణంగా మారుతున్నట్లుగా విశ్వాసులైనటువంటి మనందరం కూడా యొక్క దేవుని విషయంలో నింద గాని, దేవుని విషయంలో కానీ శ్రమ కలగటం మనకి మేలవుతుందనే సత్యాన్ని తెలియపరిచారు. అన్నగారికి వందనాలు తెలియజేసుకుంటూ మన మధ్య మరి జానన్న గారు ఉన్నారు. ఆయన మరి చివరి మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. అన్నా లేదన్నా, మీరు మెసేజ్ చేసినట్లు నేను మాట్లాడలేను, కాన్ఫరెన్స్కి వచ్చాను. దయచేసి ఎవరన్నా బ్రదర్స్ మాట్లాడు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరన్నా పాలన సహోదరులారా, అందరికి వందనాలు. మీరందరూ దేవుని యందు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను. మంచి వాక్యం ఆల్రెడీ మనం విన్నాం. ఇంకా దీనికి యాడ్ చేయటం కంటే మరి వాళ్ళు చెప్పిన మాటలే మళ్ళీ మరొకసారి మనం ఇంకోసారి ఆలోచిస్తే మంచిది. దేవదానం గారు ఒక మాట అన్నాడు, శ్రమ పరిశ్రమ. ఇప్పుడు మనం ఇండస్ట్రీస్ను కూడా ఏమంటాం, పరిశ్రమలు అంటాం. మంచి పరిశ్రమ మరి పనిచేయాలంటే అందులో ఎంతో మంది శ్రామికులు ఉండాలి. మనం ఏ వస్తువు వాడినా కానీ, ఒక సెల్ ఫోను మరి మనం వాడుకుంటాం, అయితే దాన్ని చేయాలంటే ఎన్నో వందల మంది శ్రమ పడితే కానీ అది తయారు కాదు. అదే థాట్ బైబిల్లో కూడా ఉంది. ఆ బంగారము పరీక్షించబడాలి. వస్తువు, ఒక మంచి క్వాలిటీ గల వస్తువు చేయాలంటే ఎంతో కష్టపడాలి. దేవుడు కూడా మరి విశ్వాసులను తయారు చేసేటప్పుడు శ్రమలను కూడా ఆయన ఉపయోగిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో మరి విశ్వాసిని చెడగొట్టే ఎన్నో ఉన్నాయి. శ్రమ పడితే కానీ నువ్వు అది సాధించలేవు. విరాట్ కోహ్లీ
పెద్ద క్రికెటర్ అయ్యాడు కదా, ఎన్నో వందల వన్డేలు, ఎన్నో వందల టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. పోయిన వారం రిటైర్మెంట్ ప్రకటించాడు. మరి ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్ అయ్యాడు. ఎలాగలిగాడు? ప్రతిరోజు శ్రమ పడ్డాడు. శ్రమలో నుండే క్వాలిటీ వస్తూ ఉంది. ఈ శ్రమలో నీకు విశ్వాసం లేదురా, నువ్వు విశ్వాసం పాడైపోవటం వల్ల నీ శ్రమలు వచ్చినాయి, అలాంటి దుర్బోధకులు ఇప్పుడు పెరిగిపోయారు. ఎటైనా చూడండి, మీరు టీవీలో చూడండి, బయట స్వస్థత మహాసభల్లో చూడండి, వీళ్ళు దుర్బోధకులు ఏమంటారు? నీకు శ్రమ వచ్చిందయా, ఎందుకంటే నీలో విశ్వాసం లేదు. సాతానుడు నీ దగ్గరికి వచ్చాడయా, శ్రమ పెడుతున్నాడు, నేను ప్రార్థన చేయాలి. కాబట్టి శ్రమల్ని వాళ్ళు నెగిటివ్గానే చూపిస్తూ ఉంటారు ఎప్పుడు. అయితే మనము శ్రమల్ని నెగిటివ్గా చూడకూడదు. అంటే మనం కొని తెచ్చుకున్న శ్రమలు కాదు నేను ఇక్కడ మాట్లాడుతాను, దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి శ్రమలు. ఆ శ్రమలు మరి మనల్ని యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా ఎక్కువగా ఆలోచించేటట్టుగా చేస్తాయి. పరాణ యోహాన్ గారు ఒకసారి ఆయన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అది ఆయనకి పూర్తిగా కొత్త అనుభవం. తణుకులో ఉన్నాడు హాస్పిటల్లో. ఆయనకి ఇంజక్షన్లు ఇస్తా ఉన్నారు చేతుల్లో. నాకు కూడా అది కొత్త అనుభవమే. మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు ఇట్లా హాస్పిటల్లో ఉండి నేను ఇంజక్షన్లు తీర్చుకోవడం. మరి యోహాన్ గారిని నేను అడిగా, ఎలా ఉంది అనుభూతి, ఎలా ఓర్చుకుంటున్నావు ఈ యొక్క బాధను? ఆయన ఏమన్నాడంటే, మరి యేసు ప్రభువును మరి ఆయన చేతుల్లో ఆ యొక్క మేకులు కొట్టినప్పుడు ఆయనకి ఎంత బాధ ఉండుంటది, ఆయన గురించి ఆలోచిస్తే మరి నా సూదుల బాధ ఏముంది, చాలా చిన్నది కదా అన్నాడు ఆయన. చూసారా, మనం శ్రమ, ఒక చిన్న ఇంజెక్షన్ వేసుకున్నప్పుడు కూడా మనకి నొప్పి వేసింది. మరి ఆ నొప్పిలో మనం యేసు ప్రభు గురించి మనం ఆలోచిస్తాం. బాగా సుఖంగా ఉన్నప్పుడు ఆయన గురించి పెద్దగా ఆలోచించం, కానీ మనకి ఏదన్నా నొప్పి బాగా వచ్చినప్పుడు ఆలోచిస్తాం. బాగా నీకు కడుపు నొప్పి వచ్చిందనుకో, యేసు ప్రభు గురించి నువ్వు ఆలోచిస్తావు. అయ్యా నువ్వెంత శ్రమ పడ్డావు, బాగా తలకాయ నొప్పి వస్తే మనం ఆయన గురించి ఆలోచిస్తాం. ఆయన ఎంత శ్రమ పడ్డాడు కదా, మరి నాకింత శ్రమలోనే నేను అల్లాడిపోతున్నాను, ఆయన ఎంత శ్రమ పడ్డాడు. క్రైస్తవ అనుభవం అదే. అపొస్తలుడైన పౌలు గారు రాశాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయంలో, ఆయన శ్రమానుభవము ఎట్టిదో ఎరుగు నిమిత్తము మరి సమస్తమును నష్టముగా ఎంచుకుని ఉన్నాను. ఆయన శ్రమానుభవం ఎట్టిదో మరి సమస్తమును నష్టముగా, అంటే ఏంటి? ఆయన శ్రమలు ఎరగాలి. యేసు ప్రభు యొక్క శ్రమలు 100% అనుకుంటే, మరి పౌలు గారు అసలు నేను అన్నీ తెలుసుకోవాలి అన్నాడు. అది కుదిరే పని కాదు, కానీ అది ఆయన గోల్. అది నేను అనుకోవటం, ఆయన మహా అయితే యేసు ప్రభు శ్రమలతో పోలిస్తే 50% వెళ్ళుంటాడు. మనం అయితే 1% కూడా తెలుసుకోలేం. అంత దూరం కూడా దేవుడు మనల్ని తీసుకెళ్తాడని నేను అనుకోను, ఎందుకంటే మనం తట్టుకోలేం. కాబట్టి దేవుడు మనం ఎంత తట్టుకోగలమో ఆయనకి తెలుసు బాగా. అందుకనే ఆయన మనం ఎంత తట్టుకుంటామో అంతవరకే మనకి పంపిస్తాడు. అది కూడా మంచిదే. ఆయన్ని దాన్ని బట్టి కూడా మనం స్తుతించాలి. మనం తట్టుకోలేని మనం పంపాడు అనుకో, మనం అసలు ఇంకా కుంగిపోతాం. ఆయన మనల్ని కుంగదీయటానికి శ్రమలు పంపడు, మనల్ని బలపరచడానికే శ్రమలు పంపుతాడు. మనము ఇంకా ఎదగటానికి, బలపడటానికే శ్రమలు పంపుతాడు. కాబట్టి ఆయన విశ్వసనీయత, ఆయన శ్రమల్లో మనం పొందే శ్రమల్లో కూడా దేవుని నమ్మకత్వము, దేవుని యొక్క విశ్వసనీయత మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు దానికి సాక్ష్యం. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుడు
ఆయన పట్ల నమ్మదగిన వాడు, విశ్వసనీయత చూపించిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు మరి ఆ శ్రమలను ఓర్చుకున్నాడు. ఆ ఓర్చుకోవటం వల్ల మరి ఎంత గొప్ప విజయాలు వచ్చినాయి. శ్రమలు వృధా అవ్వవు. శ్రమలు విశ్వాసికి మాత్రమే మేలు కాదు, ఈ ప్రపంచానికి కూడా మేలు చేస్తాయి శ్రమలు. క్రైస్తవ సంఘానికి కూడా విశ్వాసి పొందేటటువంటి శ్రమల వల్ల ఇంకా ఆ క్రైస్తవ సంఘం ప్రబలటానికి సహాయకరంగా ఉంటుంది. మీరు గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు అన్ని శ్రమలు పడి ఆయన క్రైస్తవ సాక్ష్యాన్ని ఎంత బలంగా మార్చాడు, ఎన్ని సంఘాలు ఆయన నిర్మించాడు, ఎన్ని మరి వేల ఆత్మలను ఆయన రక్షించాడు కదా. కాబట్టి శ్రమలు క్రైస్తవ సంఘాన్ని బలపరిచేవిగా ఉన్నాయి, విశ్వాసాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. శ్రమలు అసలు ఏమి వద్దయా అనుకోవటం కూడా అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడి మాటల్లో దీవించును గాక. ఓకే, వందనాలన్నా. అది చక్కటి అనుభవపూర్వకమైనటువంటి విషయాలు, శ్రమల్లో కలిగేటటువంటి మాటలు తెలియపరిచినటువంటి మీకు ప్రత్యేక వందనాలు. అలాగనే మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి దాదాపు 29 చూస్తే భక్తుడైనటువంటి పౌలు గారు పొందినటువంటి శ్రమలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ లేఖనాలు. అయితే నేను ఒక మాట చెప్పగలను, శ్రమ అనేటటువంటి నిజంగా అన్న చెప్పినట్లు అది మనకు మేలే గాని కీడు చేయదు. అది ప్రకృతిలో ఒక ఉదాహరణ కనుక మీరు తీసుకోగలిగితే, ఒక చెట్టును మనం నాటినప్పుడు లేదా దేవుడు ఒక చెట్టుని పొలంలో పెట్టినప్పుడు భయంకరమైనటువంటి గాలి తుఫానులు దాని మీద రేగినప్పుడు ఆ చెట్టు మనకు చూడటానికి అయ్యో ఈ చెట్టు ఇరిగిపోతుందేమో, ఈ చెట్టును మనం ఎంతో ప్రేమతో నాటుకున్నాం కదా, దీని నుంచి ఫలాలు మరి తినాలనుకున్నాం కదా, ఈ గాలివానకి ఇది ఎగిరిపోయి మరి చనిపోతుంది, ఇరిగిపోతుందేమో అనుకుంటాం. కానీ అక్కడ ఏమని మనం గమనించామంటే ఎంత గాలి ఎంత దాని మీద పడుతుందో అంత లోతుగా ఏరులను పారుకొని అది బలపడుతుందట. ఒక తుఫాను కలిగినప్పుడు దాని గాలికి వచ్చేటటువంటి ఆ యొక్క ప్రభావాన్ని తట్టుకోవడానికి చెట్టు యొక్క వేర్లు ఇంకా లోతుగా గట్టిగా ఉండి అటువంటి పరిస్థితులు ఎన్నైనా వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి చెట్టు మనకి సాక్ష్యంగా కనపడుతోంది. అలాగనే పెద్ద తుఫాను రేగినప్పుడు కూడా ప్రకృతి ఆ తుఫానుకి గజగజ వణికిన తుఫాను తర్వాత ఒక సుందరమైనటువంటి వాతావరణాన్ని ప్రకృతిలోంచి మనం అనుభవించవచ్చు. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో, అందుకనే మనం చదివినటువంటి దాంట్లో 21వ వచనం గొప్ప మాటగా మనం గమనించవచ్చు. భక్తుడైన పౌలు గారు పొందినటువంటి ఆ శ్రమలు, అనుభవాలన్నిటి నుంచి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అందరం కూడా మనం అంటూ ఉంటాం ఈ మాటను. అయితే బ్రతకటం చావు, ఆయనకి బ్రతకడం ఎంత ముఖ్యమో చనిపోవడం కూడా అంతే సంతోషం. అందుకని అంబేద్కర్ ఆయన మార్టిన్ లూథర్ గారు అన్నారు, ఎవడైతే బ్రతకడానికి ఇష్టపడతాడో వాడు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉండాలని మరి తెలియచేస్తాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో చావు అనేది మేలే గాని లోక సంబంధంగా అయితే చావు ఏమాత్రం కూడా మేలు కాదు. క్రైస్తవ సంబంధంగా శ్రమ మేలే గాని లోక సంబంధంగా మనుషులుగా మనం పొందే శ్రమలు మంచివి కాదు. ఈ శ్రమలు దేవుని వాక్యం వలన, దేవుని సువార్త ప్రకటన వలన, దేవుడు మనం పరీక్షించుకుంటున్నప్పుడు మనం ఓర్పుతో సహనంతో ఓర్చుకోవటం వలన వచ్చేటటువంటి శ్రమలు మనకు మేలు గాని మనం తప్పులు చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి సమస్త దుష్టత్వంలో పడి శ్రమలు పడితే ఆ శ్రమలకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు, ప్రకృతి కూడా ఏ రీతిగా మనకి ఆ భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తుల ద్వారా డిజాస్టర్స్ ద్వారా మనకు పాఠం నేర్పుతున్నాయో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా సువార్త ప్రకటించేటటువంటి మనందరికీ కూడా ఈ మనం చదివినటువంటి వచనంలో 29, 28 వచనాల్లో కూడా భక్తుడు పౌలు గారు అదే కంక్లూడ్ చేస్తారు. ఈ శ్రమలు నాకే కాదు మీకు కూడా కలుగుతాయి. నాకు శ్రమ కలిగినప్పుడు నేనే విధంగా దేవునికి నా యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబెట్టుకొని మరి ఉన్నానో, అలాగనే మీరు కూడా మీకు శ్రమలు వస్తాయి కాబట్టి ఆ శ్రమలో నిరాశపడకుండా కొరింథీయుల మొదటి పత్రిక 13:10 చెప్పినట్లుగా సహించదగిన కంటే ఎక్కువగా మనం శోధించడం గనక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో ప్రతి శ్రమ
మనకి నిజముగా అన్న చెప్పినట్టు పరిశ్రమగా ఉపయోగపడి మంచి ప్రోడక్ట్ని తయారు చేయాలి. ఈ శ్రమల ద్వారా మనం ఏం ప్రోడక్ట్ తయారు చేయాలంటే విశ్వాసులైనటువంటి వారిని దేవుని కొరకు నిలబెట్టేటటువంటి ఒక ప్రోడక్ట్ బయటికి రావాలి. ఆ ప్రోడక్ట్ ఎవరి వల్ల అయిద్దంటే దేవుని నమ్మి సువార్త ప్రకటిస్తున్నటువంటి మన వల్లే. అది పరిశ్రమ. ఆ పరిశ్రమలో ఏ విధంగా మనం నూతనమైన వస్తువులను చూస్తామో అలాగే ఆత్మ సంబంధంగా అనేకమైనటువంటి నూతనమైన బిడ్డలను మందిరాలకి దేవుని సన్నిధికి నడిపించడం ద్వారా మనకి చావైనా కానీ లాభంగానే ఉంటది. అయితే పగడాల ప్రవీణ్ గారు చనిపోయినా కానీ ఈరోజు అందరి నోట్లో ఉన్నాడంటే అది లాభమే అయింది ఆయనకి. కాబట్టి మన విషయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను బట్టి బలపడి అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉండటం మనకు మేలని మరి సహోదరులు చెప్పిన మాటలను బట్టి కంక్లూడ్ చేసుకుంటూ మరి ఈ మొదటి అధ్యాయం గురించి మనం సంపూర్ణంగా ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అలాగే వాక్యం చెప్పిన ప్రతి సహోదరుని పాలన గారిని కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. మనందరం చివరి ప్రార్థన, ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఎవరైనా చివరి ప్రార్థన, చివరి ప్రార్థన 7:00కు కొంచెం టైం ఉంది. చివరి ప్రార్థన. ఆనంద్ ప్రార్థన చేయి. పెసరవై ఆనంద్. అన్నా ఎవరన్నా రియాక్ట్ అవ్వండి అన్న, త్వరగా రియాక్ట్ అవ్వండి, టైం అయిపోద్ది, మళ్ళీ 7 కల్లా క్లోజ్ చేయాలి కదా. ప్రార్థన చేయాలి. ప్రేమగల తండ్రి, దయగలనైనా మీరు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు దయ చూపించి వాక్యాన్ని వినేలాగా మా మనసును నీ వైపు తిప్పినందుకై తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జూమ్ మీటింగ్ లో పాల్గొనేందుకు అయ్యా వీరితో కలిసి నేను ఆరాధించేటువంటి భాగ్యాన్ని మీరు కలగజేసినందుకై దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. విన్న వర్తమానాన్ని మా హృదయంలోను మా జీవితంలోను మీరు ఫలింపజేయండి. నిజమే మీరు అన్నట్లుగా విశ్వాసులకు మాదిరికరంగా మా జీవితాలు ఉండేలాగున ఆ రకంగా ఫలించి వర్ధిల్లేలాగున మీరు చేస్తారని దానిలో ఆశపడి పూజాడుకొని దయ చూపించండి అయ్యా. ఎదుగో పూల పరుపు లాంటి విశ్వాసం కాదు, ఎదుగో విశ్వాసి క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలతో కూడినది అని మేము విన్నాం. ఆ రకంగా నేను వాటిని తట్టుకోగల శక్తిని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆనాడు మీరు పాత నిబంధన గ్రంథంలో చూపించాడు. దాని ద్వారా ఈనాడు మా జీవితంలో కూడా ఆ రకంగా అలాంటి విశ్వాసాన్ని మేము వెంపారు చేసుకొని ముందుకు సాగిపోయేటువంటి ఆయన జీవితాన్ని మీరు ప్రసాదించి నమ్మకాన్ని మీరు పుట్టిస్తారని జ్ఞాపకం చేస్తూ నీ సన్నిధానంలో వేడుకొనిస్తున్నాం తండ్రి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడ్డను బట్టి జ్ఞాపకం చేస్తూ నీ సన్నిధానంలో వేడుకొనిస్తున్నాం. మీరే దయ చూపించండి. ఉన్న ఈ వర్తమానాన్ని మా జీవితంలో మీరు ఫలింపజేసి నిరంతరంగా ఫలింపజేసి ముందుకు నడిపిస్తారని మా రక్షకుడు మా విమోచకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాళ్ళుగా ప్రార్థించినటువంటి సహోదరులకు వందనాలు. అన్నా ఏమన్నా ప్రకటనలు ఉంటే మరి తెలియపరచాలి. పెద్దలైన వారు ఏమైనా ప్రకటనలు ఉంటే. సహోదరులారా, వచ్చే నెలలో 7, 8 యాడికిలో వాక్య ధ్యాన కూడికలు జరుగుతాయి గనక ప్రార్థించండి. అనేకులు మేలు పొందినట్లుగా, కొందరైనా మారు మనసు పొందినట్లుగా, మరి 2వ తరం యవనస్తులు లేవనట్లుగా జరుగుటకు ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాము. పాల్ గారికి, జాన్ గారికి, జూమ్ లో పాలు పొందిన ప్రతి వారికి యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, మీ ప్రార్థనల కోసం అందరికి వందనాలు. మరి యాడికి మీటింగుల కోసం మేము ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ప్రతి సోమవారం సాయంత్రం 5:30కు ప్రేమ సందేశం కార్యక్రమం ఆరాధన టీవీలో మీరు చూడవచ్చు. కాబట్టి మీ స్థానిక సంఘాల్లో ప్రేమ సందేశం ప్రతి సోమవారం సాయంత్రం 5:30కి ఆరాధన టీవీలో చూడండి అని చెప్పండి. మరి ఈ వారం ఋతు గ్రంథంలో నుండి చక్కటి ధ్యానం చేయటం జరిగింది. మరి ఋతు గ్రంథములో ఉన్నటువంటి మంచి సత్యాలు నేర్చుకోవాలంటే
మరి మీరు ఈ యొక్క ప్రేమ సందేశం చూడండి. ఎట్లా ప్రతి ఒక్క వారము మరి మంచి క్రైస్తవ సత్యాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దీని గురించి మీ సంఘాల్లో చెబుతూ ఉండండి. సహోదరులారా, అసెంబ్లీ ఆఫ్ బిలీవర్స్ లో దాదాపు 100 మంది మరి ఉన్నారు. కానీ జూమ్ లో మాత్రము 7 మంది పాలు పొందారు. దయచేసి సేవకులు, విశ్వాసులకు జూమ్ మీటింగ్లలో పాలు పొందాలని ప్రతి సంఘములో కూడా చెప్పండి. నేను కూడా మా సంఘములో ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక మీరు కూడా అదే పని చేయండి. వందనాలు వేదరు. వందనాలు. మీ అందరికి వందనాలయ్యా. పాలన్న, దేవదనం గారికి, గిద్యోన్ గారికి, ఈ జూమ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలండి. వందనాలు అందరికి మిగతా వాళ్ళందరికీ. వందనాలు వేదరు. సరే అండి. కూడిక అయిపోయినది. మీ అందరికి వందనాలండి.